నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను క్రాంతి. 2 దశాబ్దాల పాటు 2 రాష్ట్రాల పోలీసులను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మళ్లీ తెరపైకొచ్చాడు. వీరప్పన్ జీవితంపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తోన్న సినిమాపై వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఆగ్రహంగా ఉంది. తన భర్త చాలా మంచివాడని, సినిమాలో వీరప్పన్ గురించి చెడ్డగా చిత్రీకరిస్తే అభిమానులు ఊరుకోరని, వారి మనోభావాలు దెబ్బతింటాయని ముత్తులక్ష్మి అంటోంది. అయితే వీరప్పనే మంచోడైతే మరి జాతిపిత మహాత్మా గాంధీని ఏమనాలని రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారనుకోండి. మొత్తానికి దక్షిణాది రాష్ట్రాలకు సుపరిచితుడైన కరుడుగట్టిన నేరగాడు, నరహంతకుడు అయిన వీరప్పన్ గురించి మరోసారి తెలుసుకుందాం. కిల్లర్ వీరప్పన్, దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అతడి పేరు చెప్తే అడవి అదిరిపడేది. అతని మాట వినపడితే అడవి జంతువులు వణికిపోయేవి. అతని వార్త వింటే చాలు పోలీసులు సైతం గజగజమనేవారు. అతని మీసాలు చూస్తే చాలు ఎంతటి వారైనా భయపడిపోయేవారు. ఎందుకంటే అతను రాక్షసుడు. 4 దశాబ్దాల పాటు తమిళనాడు, కర్ణాటక పోలీసులను గడగడలాడించాడు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. వీరప్పన్ కావడానికి తమిళుడైనా పుట్టింది కర్ణాటకలో. వీరప్పన్ తండ్రి కూడా అడవి దొంగే. 10 ఏళ్ల వయసులోనే వీరప్పన్ ఓ అడవి దొంగ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. 17 ఏళ్ల వయసు రాగానే వీరప్పన్ తొలి మర్డర్ చేశాడు. అదే అతని మొదటి నెత్తుటి సంతకం. ఇక అక్కడి నుంచి అత్యంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా పెరిగాడు. ఏనుగు దంతాల స్మగ్లింగ్ కోసం కనిపించిన ఏనుగును చంపేసేవాడు. విలువైన గంధపు చెట్లను తెగనరికి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేసేవాడు. తన బిజినెస్కు ఎవరు అడ్డు వచ్చినా క్షమించేవాడు కాదు, సహించేవాడు కాదు. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా మర్డర్లు చేసేవాడు. అలా మొత్తం 184 మందిని పొట్టన పెట్టుకున్నాడు. అన్ని ప్రాణాలను గాల్లో కలిపేసినా ఎక్కడా పశ్చాత్తాపం కానీ, బాధ కానీ లేకుండానే బతికాడు. వీరప్పన్ హతమార్చిన 184 మందిలో 97 మంది పోలీసు, అటవీ శాఖల అధికారులే. తన స్మగ్లింగ్ను అడ్డుకోవడానికి యత్నించిన వారిని చంపడమే ఎజెండాగా పెట్టుకున్నాడు. తనకు నష్టం కలిగిస్తారేమోనన్న అనుమానం వస్తే చాలు మామూలు పౌరులను చంపేసేవాడు. ఓసారి తన స్వగ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసు జీపులో వెళ్లి వచ్చాడని తెలిసింది. అంతే, అతను పోలీస్ ఇన్ఫార్మర్ అయ్యుండొచ్చన్న ఒకే ఒక్క అనుమానంతో వీరప్పన్ అతన్ని చంపేశాడు. అది చాలా మందికి సంకేతాలు పంపింది. 1987లో వీరప్పన్ తమిళనాడుకు చెందిన ఓ ఫారెస్ట్ ఆఫీసర్ చిదంబరాన్ని కిడ్నాప్ చేసి ఆ తరువాత చంపేశాడు. ఆ హత్యాకాండతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీరప్పన్ పేరు ప్రభుత్వ వర్గాల్లో మార్మోగిపోయింది. వీరప్పన్ హత్యాకాండంలో సంచలనం సృష్టించిన మరో హత్య 1991 నవంబర్లో జరిగింది. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి పందిళ్లపల్లి శ్రీనివాసును వీరప్పన్ అత్యంత దారుణంగా కడతేర్చాడు. ఆ తరువాతి ఏడాదే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ హరికృష్ణను హతమార్చాడు. 1993లో వీరప్పన్ను చుట్టుముట్టడానికి 40 మంది పోలీసుల బృందం బయలుదేరింది. ముందుగానే పసిగట్టిన వీరప్పన్ మందుపాత్ర పెట్టి పేల్చాడు. ఆ పేలుడులో 22 మంది పోలీసులు దుర్మరణం పాలయ్యారు. వరుస హత్యలతో వీరప్పన్ 2 రాష్ట్రాల పోలీసులను హడలెత్తించాడు. వీరప్పన్ను తుదముట్టించకపోతే లాభం లేదనుకున్న కర్ణాటక, తమిళనాడు పోలీసుల విభాగాలు ఉమ్మడిగా ఓ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని టాస్క్ ఫోర్సు జల్లెడపడుతూ వచ్చింది. అయితే వీరప్పన్ మాత్రం వారికి కొరకరాని కొయ్యే అయ్యాడు. మర్డర్లు, కిడ్నాప్లు, స్మగ్లింగ్లు వీరప్పన్కు తెలిసిన విద్యలు ఇవే. ఈ విద్యలతోనే అతని నేర సామ్రాజ్యాన్ని పాలించాడు.
తిరుగులేని అడవి దొంగగా ఎదిగాక ఎవ్వరినీ ఖాతరు చేయలేదు. భయం లేకుండా తిరిగాడు. జాలి దయ లేకుండా బతికాడు. అమానుషంగా జీవించాడు. పోలీసులకు చిక్కకుండా అడవిలో దాగున్న వీరప్పన్ తమిళనాట ఒకే ఒక పత్రికకు మాత్రం టచ్లో ఉండేవాడు. నక్కీరన్ పత్రికకు మాత్రమే వీరప్పన్ తరచుగా ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. అయితే నక్కీరన్ పత్రిక స్థాపనకు అవసరమైన ఆర్థిక సాయం కూడా వీరప్పనే చేశాడని ప్రచారం ఉంది కూడా. ఎప్పుడూ హత్యలు కిడ్నాపులతో బిజీగా ఉండే వీరప్పన్ ఎప్పుడైనా ఆట విడుపుగా నక్కీరన్కు ఇంటర్వ్యూ చేసినప్పుడు వీరప్పన్ చాలా విన్యాసాలు చేసేవాడు, డాన్స్ చేసేవాడు. ఈ క్రమంలోనే అధికారులను తాను ఎలా భయపెట్టేవాడో కూడా నక్కీరన్ ప్రతినిధి సాక్షిగా వీరప్పన్ అభినయంతో పాటు వివరించేవాడు. తనను తన తుపాకీని చూసి భయపడ్డ అధికారులను తలుచుకొని నవ్వేవాడు. అంతలోనే తనను చుట్టుముట్టాలనుకున్న పోలీసులను ఉద్దేశించి సీరియస్ అయిపోయేవాడు. వీరప్పన్ కోసం గాలింపు ఉధృతం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు సుదీర్ఘ గాలింపులో ఓ విషయం తేలింది. వీరప్పన్ గ్యాంగ్లో 5 సభ్యుల కంటే మించిలేరని వారికి తెలిసిపోయింది. వీరప్పన్ను మట్టుబెట్టడానికి ఇదే మంచి అదును అని వారు అనుకున్నారు. కానీ వీరప్పన్ అంత ఈజీగా దొరికే రకం కాదు కదా. దొరుకుతున్నట్లే కనిపించి అంతలోనే మాయమయ్యేవాడు. ఎందుకంటే అడవిలో అడుగడుగునా ఏముందో వీరప్పన్కు తెలుసు. ఎటువైపు నుంచి పోతే ఎటు పోవచ్చో అన్ని అడ్డదారులు అతనికి తెలుసు. అందుకే పోలీసులకు అతనెప్పుడూ సవాల్గానే ఉండేవాడు. ఎందరో అధికారులను వణికించిన వీరప్పన్ను 1986లోనే అరెస్టు చేసిన యోధుడు మన తెలుగువాడే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఐఎఫ్ఎస్ అధికారిగా కర్ణాటక తమిళనాడు బోర్డర్లో పనిచేస్తున్న సమయంలోనే వీరప్పన్ అరెస్టుకు శ్రీనివాస్ స్కెచ్ గీశారు. వీరప్పన్ను అరెస్టు చేసి
బూడిపడగ గెస్ట్ హౌస్లో ఉంచి ఇంట్రాగేషన్ కూడా చేశారు. అయితే పోలీస్ అధికారుల్లో ఒకరు వీరప్పన్ ప్రలోభానికి లొంగి వీరప్పన్ పారిపోవడానికి సహకరించారని, లేదంటే వీరప్పన్ ఆట కట్టించిన ఘనత తన కుమారుడికే దక్కేదని శ్రీనివాస్ తండ్రి అనంతరావు అంటున్నారు. అడవి దొంగ ఆట కట్టించే క్రమంలో వీరప్పన్ ముఠా చేతిలో తన కొడుకు అన్యాయంగా మరణించాడని అనంతరావు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీ శాఖలో అమరవీరులకంటూ ఓ రోజు ఉండాలని, తన కుమారుడి మరణం తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తన కొడుక్కి జరిగిన గౌరవంగా భావిస్తానని ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా అబ్బాయి ఐఎఫ్ఎస్ అయిన తర్వాత వాడి కర్ణాటక క్యాడర్ రావడం, తర్వాత చామరాజ దగ్గర పోస్టింగ్ అవ్వడం, ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్సల్టేటర్ ఫారెస్ట్ కింద అక్కడే మళ్ళీ డీసీఎఫ్ ప్రమోట్ అవ్వడం, తర్వాత వాడి రాజ్యం అంటాను, వీరప్పన్ రాజ్యం అంటాను, వాడి యొక్క ప్రొడ్యూసర్స్ వాడు యొక్క దాయాదంతో ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు సమస్తం కూడా ఒక ఎంట్రీ తయారు చేశాడు మా అబ్బాయి కంప్లీట్ మొత్తం. అది గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక పంపించాడు. అది దుమ్ము కొడుతుంది ఎవడో చూడలేదు చేయలేదు అప్పట్లో. అట్లీస్ట్ చూసినా కానీ వారి దురాగతాలు కొంత అధికరితులు. ఈయన చేసింది ఏమంటే ఒక పని బెంగళూరులో ఉన్నాక వీళ్ళు అరెస్ట్ చేశాడు. ఈయన అరెస్ట్ చేసిన పని బూదిపడగ గెస్ట్ హౌస్లో చూపించి ఎంట్రాగట్ చేశాడు. నేను వాళ్ళు ఉంచాడు. తర్వాత వాడి కాన్ఫిస్కేటెడ్ గుడ్స్ అంటే వీడు ఎక్కడైతే దొంగతనం చేసాడు మొత్తం 3 రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, ఇది మన అది కర్ణాటక, 3 రాష్ట్రాల్లో కూడా తిరిగి వాడు ఈ జైలు దంతాలు మొన్న సీజ్ చేసి గవర్నమెంట్ కలపడం చేయడం చేశాడు. ఆ టైంలో ఒక డిఎస్పీ వాడి పేరు సమ్మూర్తి అంత కంప్లీట్ దీంట్లో వచ్చింది ఆ పేపర్ అప్పట్లో. వాడు దీనివల్ల వాడి యొక్క పార్టిసిపేషన్ వల్ల వాడిని వదిలిపెట్టడం వాడిని చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఇంతకీ చేసేదంటే వాడిని ఏ ప్రకారం ఏదో వాడొక్కనే పంపి పట్టుకుందాం కాదు, మొత్తం ఎంటైర్ విధానాన్ని మారుద్దాం అన్న దృష్టి పెట్టిన ఆయనకి ఇటువంటిది సివిల్ సర్వీస్ హైయెస్ట్ పోస్ట్ అనే వచ్చినా కానీ అది అనుభవించకుండా అక్కడ వెళ్ళి గవర్నమెంట్ రాయితీలు గీతలన్నీ వాళ్ళు అనుభవించేటట్టు చేసేది సగం మర్యాదలు చేశాడు. ఇవన్నీ గుర్తించి గవర్నమెంట్ కీర్తక అవార్డు బహుకరించింది. అది సెకండ్ హైయెస్ట్ పీస్ టైం అవార్డు ఇన్ అవర్ కంట్రీ ఇచ్చారు.